ఎవ్రీ మంత్ పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తున్నావా? స్మార్ట్ అనుకుంటున్నావా? నిజం చెప్పాలంటే అదే నీ రిటర్న్స్ ని చంపుతోంది. ఇంటర్నెట్ అంతా చెప్తుంది రివ్యూ రెగ్యులర్లీ అని, కానీ ఎంత ఫ్రీక్వెంట్లీ అనేది ఎవ్వరూ చెప్పరు. రివ్యూ అంటే డైలీ ఎన్ఏవి చూడడం కాదు, గోల్, అలొకేషన్, కాస్ట్ ఇవి చెక్ చేయడం. కానీ రియాలిటీలో పీపుల్ ఏం చేస్తారు? ఎన్ఏవి పడితే పానిక్, ఫండ్ స్విచ్. ప్లాంట్ ని రోజు బయటకు లాగితే గ్రో అవుతుందా? ఇన్వెస్ట్మెంట్స్ కూడా అంతే. ఓవర్ రివ్యూ వల్ల పీపుల్ బై హై, సెల్ లో. రిటర్న్స్ కాదు, మిస్టేక్స్ కంపౌండ్ అవుతాయి. ఫండ్ చేంజ్ చేయడం ఈజీ, బట్ టైం రీసెట్ అవుతుంది, కాంపౌండింగ్ బ్రేక్ అవుతుంది. రివ్యూ అవసరం ఈ 3 సిచ్యువేషన్స్ లో మాత్రమే. ఇన్కమ్ మారితే, గోల్ మారితే, అసెట్ అలొకేషన్ ఇంబ్యాలెన్స్ అయితే. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కి ఇయర్ కి ఒక్కసారి రివ్యూ చాలు, మంత్లీ కాదు. రివ్యూలో చెక్ చేయాల్సింది ఎక్స్పెన్స్ రేషియో, ఓవర్లాపింగ్ ఫండ్స్, రిస్క్ బ్యాలెన్స్. రివ్యూ చేయడం స్మార్ట్, ఓవర్ రివ్యూ చేయడం స్టూపిడిటీ. మార్కెట్ నాయిస్ కాదు, డిసిప్లిన్ ముఖ్యం. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడు ఎస్ఐపి స్టాప్ చేయాలో క్లియర్గా చెప్తా. పోర్ట్ఫోలియో ఓవర్ రివ్యూ చేస్తే రిటర్న్స్ అండర్ పర్ఫార్మ్ అవుతాయి. నీకు కంట్రోల్ ఉన్నది బిహేవియర్ పై మాత్రమే, మార్కెట్ పై కాదు. రివ్యూ అడిక్షన్ వదిలితేనే రిటర్న్స్ ఇంప్రూవ్ అవుతాయి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి.